మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా పదవీ కాలం కూడా 4 సంవత్సరాలు మిగిలే ఉంది కదా, ఈ టైంలో మళ్ళీ మీరు యాత్ర చేయడం ఎమ్మెల్యే టికెట్ మీద గురికేనా? ఇంకా నాకైతే 4 ఇయర్స్ ఉంది. ఈరోజు 23 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని ఒక హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీకి వచ్చేమని పిలిచారు. పార్టీకి వెళ్ళిన తర్వాత రగన్న బీసీకి పెడదాం అనుకున్నానంటే ఖచ్చితంగా పెట్టండి సార్ అన్నాను. నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయన చెప్పడం, సరే ఆయన ఇచ్చినంత వరకు నేనైతే అడగలేదు. ఆ రోజు కూడా ఎలక్షన్స్ అయిపోయిన 2.5 ఇయర్స్ వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2-3 సార్లు కలిస్తే నేనైతే సార్ నాకు హామీ ఇచ్చారని నేనైతే అడగలేదు. ఆయన ప్రతిసారి కూడా రగన్న నీకు మాట ఇచ్చాను, నీ మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. అలాగే నాకు ఎమ్మెల్సీ అనేసి ఆయన పేపర్ మీద రాసిన తర్వాత నాకు కబురు చేయడం జరిగింది. సో ఆయన గౌరవం ఇచ్చారు, నా బాధ్యత ఉంది. ఈరోజు ఆయన అంత కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఏదైతే మాట అనుకోని నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం చిన్న విషయం కాదు. మా జిల్లాకు వచ్చేసరికి సాంబశివరాజు గారు అబ్బాయి సురేష్ బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మళ్ళీ నాకు ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలో అన్ని సమీకరణలు ఉంటాయి. అయినా కానీ ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఇస్తారన్న ధీమా నమ్మకం మాకైతే ఉంది. చాలామంది అన్నారు ఎలాగిస్తారో నీకు ఏదైనా చైర్మన్ ఇస్తారేమో. నేను జగన్ గారికి నాకు ఇచ్చిన తర్వాత చెప్పాను, నేను కలిసాక, సార్ మీరు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అంటే, లేదు రఘు చాలా డిస్కషన్స్ జరిగాయి, అయినా కానీ నీకు నేను మాట ఇచ్చాను కాబట్టి చేశానంటే, మేము కూడా చెప్పాను, నేను నా వైఫ్, మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవాలి సార్, మీ మాట పోకూడదు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఎప్పుడే ఇస్తారు, మీరు బాగుండాలని చెప్తే చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా నాకు 4 ఇయర్స్ ఉంది, కాకపోతే రేపు ఎమ్మెల్యే అయిపోవాలనో లేకపోతే ఆ ఆలోచన అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనసులో మాత్రం ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన మనకైనా సరే ఈసారి టికెట్ రావాలి, ఆ టికెట్ రావాలనే ఉద్దేశంతో జగన్ గారిని ఒకసారి ప్రసన్నం చేసుకోవడానికి యాత్ర చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా లేదా? మీ మనసులో మాట చెప్పండి. వాళ్ళకి భయం ఉందేమో, బయటికి చెప్తున్న వాళ్ళకి భయం ఉన్నట్టుంది. కానీ మేము ఇన్ని రోజులు మేము నడుస్తున్నాం, మా మిత్రులు ఎవరితో కూడా డిస్కషన్ ఎక్కడ కూడా రాలేదు. రెండోది, ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలనే కదా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోకపోయినా కానీ నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎలక్షన్స్ వస్తాను ఈరోజు ఉన్నది. కానీ ఆ ఉద్దేశం కనుక ఈ యాత్రకి దానికి అయితే 100% అసలు సంబంధం లేదు. ఈ యాత్ర యాక్చువల్గా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే సంకల్పంతో చేస్తున్న యాత్ర.